నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్ష నిర్వహణను పర్యవేక్షించేందుకు కమిటీ ఉన్నా పేపర్ ఎలా లీక్ అయిందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ఘటన యువతకు తీవ్ర మానసిక క్షోభ కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. నీటుకు సన్నద్ధం కావడానికి యువత కష్టపడుతుందని, వారిని ఇలా నిరాశకు గురిచేయడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. పరీక్ష నిర్వహణలో మార్పులు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉన్నత స్థాయి కమిటీ ఉన్నా నీట్ పేపర్ లీక్ అయిందంటే కమిటీ ఇచ్చిన సిఫార్సులో లోపాలు ఉండొచ్చని, లేదా కమిటీ సిఫార్సులను క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు చేసి ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. వ్యవస్థలో జవాబుదారీతనం వచ్చే వరకు ఇలాంటి సమస్యలకు ముగింపు ఉండదని ధర్మాసనం వివరించింది. ఈ సందర్భంగా యూపీఎస్సీ అంశాన్ని ప్రస్తావించిన సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోలేదని తెలిపింది. వారిని చూసి నేర్చుకోవాలని ఎన్టీఏకు సూచించింది. ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అటు నీట్ యూజీ రీషెడ్యూల్డ్ పరీక్ష ప్రక్రియతో పాటు లీకేజీ వ్యవహారాన్ని ప్రధాని మోదీ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అనంతరం ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు జూలై 2వ వారానికి వాయిదా వేసింది.